9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు దేవిశెట్టి మల్లికార్జున, దేవిశెట్టి ఉమేష్ పటేల్, ప్రవీణ్ కుమార్, బి రెడ్డి హనుమంతు వారి ఆధ్వర్యంలో దాదాపు 300 కుటుంబాలు సాయి ప్రసాద్ రెడ్డి సమీక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సాయి ప్రసాద్ రెడ్డి చెప్పడం జరిగింది. అనంతరం ఆదోని స్వర్ణకార సహకార సంఘం తరపున ప్రెసిడెంట్ వికే ఆచారి, వైస్ ప్రెసిడెంట్ సౌదాగర్ చాంద్ బాషా, సెక్రటరీ మొహమ్మద్ సిద్దిక్, జాయింట్ సెక్రటరీ సతీష్ ఆచారి, ట్రెజరర్ మొహమ్మద్ ఇలియాస్ మరియు సభ్యులందరితో కలిసి సాయి ప్రసాద్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దాదాపు 800 మంది చేతి వృత్తి మీద ఆధారపడి ఎన్నో సంవత్సరాలుగా జీవనోపాధం చేస్తున్న ఆదోని టౌన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చేతి వృత్తి చేసుకునే వారికి ప్రభుత్వం తరపున ఒక భవనం నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆదోని పట్టణంలోని సున్నంబట్టి ఏరియాలో వై సాయి ప్రసాద్ రెడ్డి ఏరియాలో ఉన్న సమస్యలను పరిశీలించి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖచ్చితమని, ఆ ఏరియాలో ఉన్న సమస్యలను వెంటనే తీరుస్తామని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ కౌన్సిలర్ నజీర్ అహ్మద్, ఫ్రూట్ రఫీక్ సద్దాం, వైఎస్ఆర్ఎస్యు స్టేట్ జనరల్ సెక్రటరీ ఫయాజ్ అహ్మద్ మరియు బిఎంఎస్ మజార్, చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంత అభిమానం చూపించారు. వాళ్ళ ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను, ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పను, ఏదున్నా ఈరోజు ఏదైతే మాట ఇచ్చినానో వాళ్ళకి అన్నీ కూడా మేము చేస్తాం. ఏది కూడా అబద్ధాలు చెప్పి ఎమ్మెల్యే కావాలని కోరి నాకు లేదు, చెప్పేదే చేస్తాం, చేసి చూపిస్తాం. ఈరోజు ఎంతమంది పనులకు వలస వెళ్తున్నారు. వారి కుటుంబాలకు చాలా ఇబ్బందిగా ఉన్నది. కావున మా మీద దయ ఉంచి మాకు సొంతంగా ఒక కాంప్లెక్స్ కట్టించి ఈ అర్జీ మేము పెట్టినాము. ఎంఆర్ఓ మరియు ఆర్డీఓ ఆఫీస్ కూడా ఇచ్చినాము, కానీ ఏ అధికారులు స్పందించలేదు. దయచేసి మీ ద్వారా ఈ యొక్క కార్యాలయాన్ని నిర్మించి ఇస్తారని మేము మీకు విన్నవించుకుంటున్నాము. ఇట్లు స్వర్ణకార సేవా సంఘం ఆదోని. మనస్తత్వం కాదు ఆయనది. ఎంతటి చక్కని మాటలతో మనుషుల్ని మభ్యపెడతాడో అసలు మనం ఈ మోసం చేస్తున్నామన్న సంగతి కూడా మనకు తెలియదు. అది ఇందాక చెప్పాను ఒక మీటింగ్ లో, మనకి గొంతు కోస్తున్నాడు అని మనకే తెలియకుండా మనకి చేస్తూ మరీ మనల్ని మభ్యపెడతాడు. లేదమ్మా మీ మంచి కోసమే చేస్తున్నాను, మీకు ఆపరేషన్ మంచి చేసేదానికే చేస్తున్నాను అంటే అంత చివరి దాకా అబద్ధంతో మభ్య పెడుతూ అలా తీసుకుని వచ్చే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగనన్న ఏది ఉన్నా ఖచ్చితంగా చెప్తాడు, క్లారిటీ ఇస్తాడు. ఇది నేను చేయగలుగుతాను, ఇది నేను చెయ్యలేను. మరి ఇక్కడ మనందరికీ ఒకటి అర్థమవుతుంది, జగనన్న నిజం, చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధం. ఆయన అబద్ధాలతోనే ముందుకు వెళ్ళాడంట, అబద్ధాలతోనే ఈ హోదాకి వచ్చాడు. అదే పద్ధతిలో ఆయన ముందుకు వెళ్తున్నాడు. మరి ప్రజలు ఇప్పటి జనరేషన్ చాలా తెలుసు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు కూడా చాలా ప్లేసెస్ లో ఎవరైతే బీసీగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నేను బీసీ తెలుగులో చెప్తున్నానమ్మా. ఇందాక ఇప్పుడు గౌతమి అందరికీ అన్ని చెప్పింది. 5 సంవత్సరాలలో 75,000 రూపాయలు ఇచ్చి మీకు మీ స్వయం
సంపాదన మీరు సంపాదించుకునేలాగా మీకు ఒక భరోసా కల్పిస్తున్నాడు. మరి అలాగే ఇల్లు లేని వాళ్ళకి మరి మంచి సంక్షేమ పథకాలను తీసుకొని వస్తున్నాడు. జగనన్న మాట ఇస్తే మాట మీద ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు లాగా మాటలు తిప్పి తిప్పి మాటలు మార్చి మార్చి మాట్లాడాడు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఒక మాట చెప్తాడు. ఆ మాటని మళ్ళీ ఇంకొక సందర్భం వస్తే అదే మాటని మళ్ళీ తిప్పేస్తాడు. మరి ఇలా అబద్ధాలు చెప్పే వ్యక్తి కావాలా మనకు? నిజం మీద మనల్ని ముందుకు తీసుకెళ్తానన్న జగనన్న కావాలి అని అవసరం ఉన్నది. గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన అనుభవిస్తున్నది సీనియారిటీ ఉందని చెప్పేసి ఆ రోజుల్లో ఆయన తెలిపించారు. మనకి పెద్ద తేడా లేదు, ఎవరు చేసినాల్సిన తేడా. అలాంటిది ఈరోజు ఆ సీనియారిటీ తెలుసు. దాంతో పాటు ఏదైనా కూడా పరిస్థితిలో ఈ అందరి సహకారంతో ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి చెప్తాను. మైనార్టీ ఎదురుగా తెలుగుదేశం పార్టీ చూసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నమ్మకంగా మోసపోతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్ని మద్దతు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏది కూడా నిజముండదు, అన్ని అబద్ధాలే. ఏదున్నా కూడా రాజశేఖర్ గారి గురించి పెట్టుకోండి. రాజశేఖర్ గారు ఆ రోజుల్లో కేంద్రం దృష్టిలో పెట్టుకుని పనిచేశారు. ఆయన ఏ విధంగా పనిచేసామో అందరూ తెలుసు. కేంద్రానికి ఆరోగ్యశ్రీ పెట్టారు, 2 రూపాయల జీవోలు ఇచ్చినారు, పిఎస్ రియంబర్స్మెంట్ పేదలు చదువుకునే ఇచ్చినారు, మైనార్టీలకి 40% రిజర్వేషన్ ఇచ్చారు, 108 ఇచ్చినారు, దాంతో పాటు పెన్షన్లు ఇచ్చినారు, రేషన్ కార్డు ఇచ్చినారు.